గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. 9th క్లాస్ వాళ్ళకి వాస్తవ సంఖ్యలు పార్ట్ 1 వీడియోలో మనం రకరకాల సంఖ్యా సమితుల గురించి చెప్పుకున్నాం. ముఖ్యంగా 1 సహజ సంఖ్యలు, 2 పూర్ణాంకాలు, 3 పూర్ణ సంఖ్యలు, 4 ఆకరణీయ సంఖ్యలు. వీటన్నిటి గురించి కూడా మనం పార్ట్ 1 వీడియోలో చెప్పుకున్నాం. అంతేకాకుండా భిన్నాలని దశాంశ సంఖ్యలుగా రాయడం, అలాగే దశాంశ సంఖ్యలని భిన్నాలుగా రాయడం, అవి కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం అభ్యాసం 1.1 9th క్లాస్ స్టేట్ సిలబస్ మనకి అభ్యాసం 1.1లో ఉన్న క్వశ్చన్స్ 1 by 1 ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏవైనా 3 అకరణీయ సంఖ్యలు రాయండి. మీకు నచ్చిన 3 అకరణీయ సంఖ్యలు రాయండి. మనకు తెలుసు అకరణీయ సంఖ్యల గురించి మనం చెప్పుకున్నాం. భిన్న రూపంలో ఉండే సంఖ్యలే అకరణీయ సంఖ్యలు. ఉదాహరణగా మనం ఏవో 3 రాసుకోండి. 3/4 -8/7, అలాగే 22/7. ఇలా మీకు నచ్చినన్ని మీకు నచ్చిన 3 అకరణీయ సంఖ్యలు రాయండి. అలాగే ఇప్పుడు రెండవ క్వశ్చన్ చూడండి. 1B, 1వ క్వశ్చన్లో B, అకరణీయ సంఖ్యలను మీ సొంత మాటల్లో వివరించండి. మీరు ఫుల్గా దాని యొక్క డెఫినేషన్ చెప్పేయక్కర్లేదు, జస్ట్ మీ సొంత మాటల్లో చెప్తే చాలు. అకరణీయ సంఖ్య అంటే ఏంటి? భిన్న రూపంలో రాయగలిగే సంఖ్యలను అకరణీయ సంఖ్యలు అంటారు. సింపుల్గా రాయండి సరిపోతుంది. భిన్న రూపంలో రాయగలిగే సంఖ్యలను అకరణీయ సంఖ్యలు అంటారు. ఉదాహరణ ఇవే రాసేయండి. 3/4, 22/7, -8/5. ఇలా మీకు నచ్చిన ఏవో 2, 3 ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వండి. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. క్రింది వాక్యాలకు ఒక్కొక్క ఉదాహరణ ఇవ్వండి. చూడండి, ఫస్ట్ చూడండి. అకరణీయ సంఖ్య అయ్యి పూర్ణ సంఖ్య కాని సంఖ్య. అకరణీయ సంఖ్య అవ్వాలి, పూర్ణ సంఖ్య అవ్వకూడదు. అంటే మనం ఉదాహరణ మనం అంటున్నాడు, మనం భిన్న రూపంలో ఉంటుంది కదా అకరణీయ సంఖ్య, కాబట్టి 3/5 తీసుకుందాం. దీనికి ఉదాహరణగా మనం 3/5 ఇవ్వచ్చు. 3/5 అకరణీయ సంఖ్య, కానీ అది పూర్ణ సంఖ్య కాదు. ఎందుకంటే పూర్ణ సంఖ్యలు మనకి ఎక్కడి నుంచి మొదలవుతాయి? 0, 1, 2, 3. కాబట్టి అందులో 3/5 లేదు, అది అకరణీయ సంఖ్య. ఇప్పుడు రెండో దానికి వద్దాం. పూర్ణాంకమై సహజ సంఖ్య కాని సంఖ్య. పూర్ణాంకం అవ్వాలి, సహజ సంఖ్య అవ్వకూడదు. పూర్ణాంకాలు ఏమున్నాయి? 0, 1, 2, 3. సహజ సంఖ్యలు ఏమున్నాయి? 1, 2, 3, 4. కాబట్టి పూర్ణాంకమై సహజ సంఖ్య కాందేది అంటే 0. 0 పూర్ణాంకం, కానీ సహజ సంఖ్య కాదు, సహజ సంఖ్యలో లేదు. అలాగే మూడవ దానికి వద్దాం. పూర్ణ సంఖ్య అయి పూర్ణాంకం కాని సంఖ్య. పూర్ణ సంఖ్య అవ్వాలి, కానీ పూర్ణాంకం అవ్వకూడదు. అందుకని మైనస్ నెంబర్ తీసుకుందాం. -5 తీసుకుందాం. -5 తీసుకుంటే అది పూర్ణ సంఖ్య. ఎందుకంటే పూర్ణ సంఖ్యల్లో మనకు రుణ సంఖ్యలు కూడా ఉంటాయి కాబట్టి -5 పూర్ణ సంఖ్య, కానీ ఇది పూర్ణాంకం కాదు. ఎందుకంటే పూర్ణాంకాల్లో మనకి రుణ సంఖ్యలు ఉండవు. ఇంకా నెక్స్ట్ 4 చూడండి. సహజ సంఖ్య, పూర్ణాంకము, పూర్ణ సంఖ్య మరియు అకరణీయ సంఖ్య అన్నీ అయ్యే సంఖ్య ఏది? అన్నీ అవ్వాలి. అన్నీ అవ్వాలంటే మనం 1 చెప్పేయచ్చు. 1 సహజ సంఖ్య, సహజ సంఖ్యల్లో ఉంది, పూర్ణాంకాల్లో ఉంది, పూర్ణ సంఖ్యల్లో ఉంది, అకరణీయ సంఖ్యల్లో కూడా ఉంది. ఎందుకంటే 1ని మనం 1/1 అని రాసుకోవచ్చు, అంటే భిన్న రూపం రాసుకోవచ్చు. కాబట్టి దీనికి ఉదాహరణగా 1. ఇంకా 2 చెప్పచ్చు, 3 చెప్పచ్చు, చాలా చెప్పచ్చు. మీకు నచ్చిన ఉదాహరణలు మీరు రాయండి. అలాగే 5 చూడండి. పూర్ణ సంఖ్య అయ్యి సహజ సంఖ్య కాని సంఖ్య. పూర్ణ సంఖ్య అవ్వాలి, సహజ సంఖ్య అవ్వకూడదు. పూర్ణ సంఖ్య అయ్యి సహజ సంఖ్య అవ్వందేది 0. 0 పూర్ణ సంఖ్య, కానీ అది సహజ సంఖ్య కాదు. ఓకే, కాబట్టి దాని ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. లేకపోతే -1 చెప్పుకోవచ్చు. పూర్ణ సంఖ్య అయ్యి సహజ సంఖ్య కానీ రుణ సంఖ్యలు చెప్పుకోవచ్చు, 0 చెప్పుకోవచ్చు, ఏదైనా చెప్పుకోవచ్చు, మన ఇష్టం. మీకు నచ్చిన ఉదాహరణలో రాయండి. చాలా ఉదాహరణలు రాయొచ్చు కాబట్టి వాడు ఒక్కొక్క ఉదాహరణ మనం అన్నారు కాబట్టి నేను ఒక్కొక్కటే రాశాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ క్వశ్చన్కి వెళ్తాను.
ఓకే, ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్కి వద్దాం. 1 మరియు 2ల మధ్య గల 5 అకరణీయ సంఖ్యలు రాయండి అని. మరి 2 సంఖ్యలు తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఈ రెండింటి మధ్యలో మనకి చాలా అకరణీయ సంఖ్యలు ఉంటాయి. 2 అకరణీయ సంఖ్యల మధ్య అనంతమైన అకరణీయ సంఖ్యలు ఉంటాయి అంటారు. అంటే 1కి 2కి మధ్యలో చాలా అకరణీయ సంఖ్యలు రాయొచ్చు. మనం దశాంశ సంఖ్యలు మనం చెప్పుకున్నాం, దశాంశ సంఖ్యలు కూడా అంతమయ్యే దశాంశ సంఖ్యలు మనకు అకరణీయ సంఖ్యలు అవుతాయి అని చెప్పుకున్నాం. అలాగే ఇప్పుడు అవి ఏవైనా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ 1.1, 1.2 ఈ మధ్యలో దీన్ని 10 భాగాలు చేసుకున్నాం అనుకోండి, అంటే 1.1, 1.2, 1.3, 1.4 ఇలా 1 పాయింట్, ఇది 1 రూపీ, ఇది 2 రూపీస్. రూపాయికి 2 రూపాయలకి మధ్యలో చెప్పమంటే రూపాయి 20 పైసలు, రూపాయి 30 పైసలు, రూపాయి 35 పైసలు, రూపాయి 33 పైసలు, అలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ 1కి 2కి మధ్యలో చాలా అకరణీయ సంఖ్యలు ఉంటాయి, అనంతమైన అకరణీయ సంఖ్యలు ఉంటాయి. వాటిని రాయమన్నప్పుడు మీకు నచ్చిన 5 అకరణీయ సంఖ్యలు రాయమంటున్నాడు. 1 మరియు 2ల మధ్య గల అకరణీయ సంఖ్యలు ఏమని రాసుకోవచ్చు? 1.2, 1.2, 1.3, 1.5, 1.6, 1.7 ఏవైనా రాసుకోవచ్చు మనం. ఎందుకంటే 1.4, 1.41 ఇలా మనం ఎన్నైనా మనం రాసుకోవచ్చు. వీటిని అవసరమైతే భిన్న రూపంలో కూడా రాసుకోవచ్చు. భిన్న రూపంలో రాసామనుకోండి, వీటిని భిన్న రూపంలో రాయండి. 12/10, 13/10, పాయింట్ తర్వాత ఒక స్థానం ఉంది, 15/10, 16/10, 17/10. అంటే ఇవి మనకి దశాంశ రూపంలో ఉన్నాయి, అవసరమైతే భిన్న రూపంలో కూడా రాయొచ్చు. ఇలా రాసి వదిలేసినా పర్వాలేదు, ఇలా రాసినా పర్వాలేదు. అయితే భిన్న రూపంలో రాసినప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా భిన్నాన్ని సూక్ష్మీకరించి రాయాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఈ 12 2 ఏకం కొట్టేద్దాం, 6 సార్లు 5 సార్లు 6/5. ఈ 13/10 మనం ఏం చేయలేం కాబట్టి అలా వదిలేసేయండి, ఎందుకంటే ఏ ఏకం పోదు, అంటే ఇవి పరస్పర ప్రధాన సంఖ్యలు అన్నమాట. అలాగే 5 ఏకం కొట్టేయండి, 3 సార్లు 2 సార్లు అంటే 3/2. అలాగే దీంట్లో 2 ఏకం కొట్టేసేయండి, 8/5, 8/5, 17/10 ఇలా చెప్పినా సరిపోతుంది. లేదా భిన్న రూపంలో రాసి కూడా మీరు చూపించవచ్చు. ఈ విధంగా మనం 1, 2ల మధ్య 5 అకరణీయ సంఖ్యలు, 5 కావాలంటే 5 రాసుకోవచ్చు, 7 కావాలంటే 7 రాసుకోవచ్చు, 10 కావాలంటే 10 అకరణీయ సంఖ్యలు రాసుకోవచ్చు. ఇది మొదటి మోడల్ అన్నమాట, మోడల్ 1 మొదటి పద్ధతి. ఇంకో పద్ధతి ఉంది, ఆ పద్ధతిలో కూడా చేయొచ్చు. ఇప్పుడు మీకు నేను రెండవ పద్ధతి చెప్తాను. ఓకే, ఇప్పుడు మనం రెండవ పద్ధతి చెప్పుకున్నాం. ఇప్పుడు మొదటి సంఖ్య 1, రెండవ సంఖ్య 2, ఈ 2 సంఖ్యల మధ్య 5 అకరణీయ సంఖ్యలు రాయమన్నాడు. అప్పుడు మొదటి సంఖ్య తీసుకోండి, ఈ మొదటి సంఖ్యని భిన్న రూపంలో రాయండి. భిన్న రూపంలో ఏమవుతుంది? 1/1. మన భిన్న రూపం అంటే 1/1. అప్పుడు దీనికి సమాన భిన్నం రాయండి. సమాన భిన్నం రాయాలి అంటే లవహారాల్ని ఒకే సంఖ్యతో గుణకారించాలి. మనం 6వ తరగతిలో చెప్పుకున్నాం. కాబట్టి దీన్ని నేనేం చేస్తున్నాను? 10తో గుణకారిస్తున్నాను. 10 కానీ 5 కానీ 8 కానీ మీ ఇష్టం ఎంతైనా సరే దీన్ని 10తో గుణకారించండి. 1 × 10, 1 × 10 అంటే 10/10. అంటే మొదటి సంఖ్యను నేను భిన్న రూపంలో రాసుకున్నాను, 10/10. ఇప్పుడు రెండవ భిన్నం తీసుకుందాం, రెండవ సంఖ్య తీసుకుంటాను, 2/1. దీన్ని కూడా మళ్ళీ ఇక్కడ హారం 10 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 10 వచ్చేటట్టు చేయాలి. అంటే ఇక్కడ 10తో గుణకారించారు కాబట్టి ఇక్కడ కూడా 10తోనే గుణకారించండి. లవహారాలని 10తో గుణకారించండి. 2 × 10/1 × 10 అంటే ఎంత అయింది? 20/10. ఇది 10/10 మొదటి భిన్నం. రెండవ సంఖ్యని భిన్న రూపంలో 20/10 కింద రాసుకున్నాం. రెండింటిలోనూ కూడా మీకు హారం మాత్రం సమానంగా ఉండేటట్టు చూసుకోండి. అప్పుడు ఈ 10కి 20కి మధ్యలో మీకు నచ్చిన 5 సంఖ్యలు తీసుకోండి, ఆటోమేటిక్గా 5 అకరణీయ సంఖ్యలు వచ్చేస్తాయి. ఇప్పుడు 1, 2ల మధ్య 5 అకరణీయ సంఖ్యలు. ఇప్పుడు మనం 10కి 20కి మధ్యలో తీసేసుకోవడమే. 10కి 20కి మధ్యలో 11 తీసుకోండి, 11/20. మళ్ళీ 10కి 20కి మధ్యలో ఇంకో సంఖ్య తీసుకోండి,
ఏదో 13/20. ఇంకో సంఖ్య తీసుకోండి 15/20. 15 10కి 20 మధ్య ఇంకో సంఖ్య తీసుకోండి 17. 17/20. మళ్ళీ 10కి 20 మధ్యలో ఇంకో సంఖ్య తీసుకోండి 19/20. ఇలా మీ ఇష్టం. నేను 11, 13, 15, 17, 19 తీసుకున్నాను. మీకు నచ్చకపోతే 12, 14, 16, 15 అలా తీసుకోండి, ఏవో ఒకటి. కాబట్టి రెండు సంఖ్యల్ని కూడా ముందు ఏం చేయాలంటే భిన్న రూపంలో రాసుకోండి. హారం ఒకే హారము గల భిన్నాలుగా మార్చుకుని దాన్ని బట్టి ఆ మధ్యలో ఉన్న సంఖ్యలు లవాలు తీసుకుని ఆ లవాలకి మధ్యలో ఉన్న సంఖ్యలు తీసుకుని మనం భిన్నాలు తయారు చేస్తే సరిపోతుంది. ఈ విధంగా మనకు రెండవ పద్ధతిలో కూడా 5 అకరణీయ సంఖ్యల్ని మనం రాయొచ్చు. ఇంకో మూడో పద్ధతి కూడా ఉంది, దాన్ని సగటు పద్ధతి అంటారు. అది అవసరం లేదులేండి, సగటు పద్ధతి పెద్దదైపోతుంది. ఎందుకంటే 2 సంఖ్యలకైతే సగటు పద్ధతి వాడండి, అంతకన్నా ఎక్కువ అయితే మాత్రం ఈ పద్ధతి ఉపయోగించుకోండి. సగటు పద్ధతి మీద కూడా నేను ఒక క్వశ్చన్ చెప్తాను. ఓకే, ఇప్పుడు మనం 4th క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. 4th క్వశ్చన్లో 3/5 మరియు 2/3ల మధ్య 3 అకరణీయ సంఖ్యలు రాయండి అన్నాడు. అప్పుడు ఏం చేద్దాం, మళ్ళీ ఇందాకలాగే మొదటి సంఖ్య తీసుకుందాం 3/5. దీన్ని మనం అలాగే రెండవ భిన్నం 2/3 రెండు తీసుకుని వీటిని సజాతి భిన్నాలుగా మార్చుకోవాలి. అంటే ఒకే హారం కలిగిన భిన్నాలుగా మార్చుకోవాలి. ఇందాక పొరపాటుని సమాన భిన్నాలని చెప్పాను ముందు క్వశ్చన్లో, దాన్ని సజాతి భిన్నాలు అని అర్థం చేసుకోండి. సజాతి భిన్నాలు అంటే ఒకే హారం కలిగిన భిన్నాలని మనం సజాతి భిన్నాలు అంటాం. ఇప్పుడు దీనికి మనం 6th క్లాస్లో నేర్చుకున్నాం. మామూలు సంఖ్యలు అయితే /1 అని రాసేసుకుంటాం. ఇందాక 1ని 1/1 కింద, 2ని 2/1 కింద రాసేసుకున్నాం. కానీ ఇలా భిన్నాలు ఇచ్చినప్పుడు మాత్రం ముందు సజాతి భిన్నాలు చేయాలి. సజాతి భిన్నాలు చేయాలంటే రెండింటికి హారం ఒకటే ఉండాలి. దానికి మనం 6th క్లాస్లో చెప్పుకున్నాం. ఏం చెప్పాం, రెండవ భిన్నం యొక్క హారంతో మొదటి భిన్నాన్ని గుణకారించాలి, మొదటి భిన్నం యొక్క హారంతో రెండవ భిన్నాన్ని గుణకారించాలి. అలా గుణకారించినప్పుడు ఆటోమేటిక్గా సజాతి భిన్నాలు అవుతాయి. చూడండి, అయ్యేలో చూద్దాం. ఇప్పుడు 3/5 కదా, రెండవ భిన్నం యొక్క హారం ఎంత 3. సో 3తో గుణకారించండి. 3 × 3/5 × 3 అంటే లవహారాలు రెండింటినీ గుణకారించాలి. రెండవ భిన్నం యొక్క హారం 3 కాబట్టి దీని లవహారాలని 3తో గుణకారించాలి. 3 3 9/15. ఇప్పుడు ఈ భిన్నానికి వద్దాం. మొదటి భిన్నం హారం చూసుకోండి. మొదటి భిన్నం హారం 5 కాబట్టి దీన్ని 5తో గుణకారించండి. 2 × 5/3 × 5 అంటే 10/15. చూడండి, ఆటోమేటిక్గా సజాతి భిన్నాలు అయిపోయాయి. ఎందుకంటే ఇక్కడ హారం 15, ఇక్కడ కూడా హారం 15, సజాతి భిన్నాలు అయిపోయాయి. ఎప్పుడైతే మనకు సజాతి భిన్నాలు ఏర్పడ్డాయో అప్పుడు లవాలు చూసుకుంటాం. 9 10. 9 10కి మధ్యలో 3 సంఖ్యలు రాయాలి. ఎందుకంటే 3 అకరణీయ సంఖ్యలు రాయమన్నాడు. 9 10కి మనకు లేదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, కొంచెం పెద్దవి చేసుకోవాలి, పెద్ద సంఖ్యలు చేసుకోవాలి. ఇట్లా 9 10 లేదు కాబట్టి ఇంకా మళ్ళీ సజాతి భిన్నాల యొక్క ఇంకా రూపం మార్చాలి. ఇప్పుడు దీన్ని 2తో గుణకారించామనుకోండి, ఇది 18 అవుతుంది, ఇది 20 అవుతుంది. 18కి 20కి మధ్యలో ఎన్ని వచ్చాయి, ఒకటే ఉంది, 19 ఒకటే వచ్చింది, 19 ఒకటే వచ్చింది. ఇప్పుడు 3తో గుణకారిద్దాం. అంటే 3 9 27, 3 10 30. 27కి 30కి మధ్యలో ఎన్ని ఉన్నాయి, 28 29 రెండే వస్తున్నాయి. 4తో గుణకారిద్దాం. 4 9 36, 4 10 40. అప్పుడు 36కి 40కి మధ్యలో అయితే 37, 38, 39 3 సరిపోతుంది. కాబట్టి మీరు ఏం చేయాలి, ఇప్పుడు మళ్ళీ దీన్ని 4తో గుణకారించండి. 9 × 4/15 × 4. మన ఇష్టం ఏ సంఖ్యతోనైనా గుణకారించుకోవచ్చు. మనకి ఎన్ని కావాలో అన్ని వచ్చేదాకా చూసుకోండి. అలాగే ఇప్పుడు దీన్ని 4తో గుణకారించండి. 10 × 4/15 × 4. అంటే ఈ సజాతి భిన్నాలను మనం వాటి యొక్క విలువలు మారకుండా లవహారాలను ఒకే సంఖ్యతో గుణిస్తున్నాం అన్నమాట. అంటే 36 9 36/60, అలాగే 40/60. 36/60, 40/60. చూడండి, హారం సేమ్. అంటే ఈ రెండు సజాతి భిన్నాలు. ఇప్పుడు 36కి 40కి మధ్యలో చూసేసుకోవడమే. 3 సంఖ్యలు చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, 3/5 2/3ల మధ్య 3 అకరణీయ సంఖ్యలు. చూడండి, 36కి 40కి మధ్యలో ఓ సంఖ్య చెప్పండి. 37.
37/60 37/60. ఇంకోటి చెప్పండి 38/60. ఇంకోటి చెప్పండి 39/60. తర్వాత 40/60 వచ్చేస్తుంది. ఇవి అవసరమైతే వీటిని ఇంకా మీరు సింప్లిఫికేషన్ కూడా చేయాలి, సూక్ష్మీకరణ కూడా చేయాలి. 37/60 ఏం పోదు, అలా వదిలేయండి. ఇది మాత్రం మార్చండి. 37/60 దీన్ని క్యాన్సిల్ చేసేస్తే 19/30. అలాగే ఇందులో 3 ఏకం కొట్టేయండి, థర్డ్ టేబుల్ 13/20 13/20. ఇవే ఈ రెండింటి మధ్య గల అకరణీయ సంఖ్యలు. మనం ఏవైనా రాయొచ్చు, ఎందుకంటే రెండు అకరణీయ సంఖ్యల మధ్య అనంతమైన అకరణీయ సంఖ్యలు ఉంటాయి. వాడు జస్ట్ 3 రాయమన్నాడు, 3 రాస్తాం. సపోజ్ ఇంకా ఎక్కువ 5 రాయమన్నాడు అనుకోండి, అప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే 5తో గుణకారించుకోండి. అప్పుడు 45/60 వస్తుంది, ఇక్కడ 50/60 వస్తుంది. అప్పుడు ఇంకా ఎక్కువ రాయొచ్చు. అలా మీ ఇష్టం, ఎలా కావాలంటే ప్రతి భిన్నాన్ని కూడా సజాతి భిన్నాల కింద మీరు మార్చుకుంటూ మధ్యలో ఎన్ని కావాలంటే అన్నీ రాసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మనం 6వ క్వశ్చన్ చెప్పుకునే ముందు సగటు పద్ధతిలో మధ్యనున్న అకరణీయ సంఖ్యలు కనుగొనుట. వాళ్ళు ఏం చేస్తారంటే 2 సంఖ్యలు ఇస్తారు, మధ్యలో ఉన్న అకరణీయ సంఖ్యని సగటు పద్ధతిలో కనుక్కోమంటారు. సగటు అంటే ఏంటి? సరాసరి. అంటే 2 సంఖ్యలు ఉన్నాయనుకోండి, 2, 4 ఉన్నాయి. ఈ మధ్యలో సంఖ్యని మనం కనిపెట్టాలి. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఉన్న సంఖ్యని మనం కనిపెట్టాలి. ఈ 2 అకరణీయ సంఖ్యలే, ఎందుకంటే 2ని 2/1 కింద రాసుకోవచ్చు, 4ని 4/1 కింద రాసుకోవచ్చు. ఎందుకంటే సహజ సంఖ్యలు అకరణీయ సంఖ్యలు అని మనం చెప్పుకున్నాం కాబట్టి 2 అకరణీయ సంఖ్య, 4 అకరణీయ సంఖ్య. ఈ మధ్యలో ఉన్న సంఖ్య కావాలనుకోండి, చాలా సింపుల్ అనమాట. ఈ 2 కలిపి సగం చేస్తే సరిపోతుంది. 2 + 4/2 దీన్నే సగటు అంటారు. సగటు అంటాం, లేకపోతే సరాసరి అంటాం. అంటే 6/2. 6ని 2తో భాగిస్తే 3. 2, 4 కలిపి సగం చేయండి. 2, 4 కలిపి 6, 6 సగం చేస్తే 3. కాబట్టి మధ్యలో ఉన్న సంఖ్య ఎంత అంటే 3. ఈ 2 అకరణీయ సంఖ్యల మధ్య నుండి అకరణీయ సంఖ్య కావాలంటే ఆ రెండింటికి సగటు కట్టేస్తే మధ్యలో ఉన్న అకరణీయ సంఖ్య వస్తుంది. అప్పుడు ఒక్కోసారి ఏం చేస్తారు, 3 అకరణీయ సంఖ్యలు చెప్పమంటారు. ఇప్పుడు మనకు ఒకటి వచ్చింది. అప్పుడు ఆ తర్వాత ఏం చేస్తాం, ఈ 2 కలిపి సగం చేస్తాం. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఇది వచ్చింది, వీళ్ళిద్దరి మధ్యలో ఒకటి పెడతాం అనమాట. వీళ్ళిద్దరి మధ్యలో ఒకటి పెట్టాలంటే 2 కలిపి సగం చేయండి. 2, 3 5. 5ని సగం చేయండి, 5/2. మళ్ళీ వీళ్ళిద్దరికి మధ్యలో ఒకటి పెట్టండి. 3, 4 కలపండి, 7. 7/2. అంటే మొత్తం మీద సంఖ్యలు తీసుకుంటే 2, 4 మధ్యనున్న అకరణీయ సంఖ్యలు ఏంటి అని అడిగారు అనుకోండి. అకరణీయ సంఖ్యలు ఏంటి అని అడిగితే 2 5/2, 3 7/2 అని చెప్పేస్తాం. అలా అనమాట. ఈ రెండింటికి మధ్యలో ముందు ఒకటి కనిపెట్టాం, వీళ్ళిద్దరికి మధ్యలో ఒకటి కనిపెట్టాం, వీళ్ళిద్దరికి మధ్యలో ఒకటి కనిపెట్టాం. ఈ విధంగా మనకి 2 అకరణీయ సంఖ్యల మధ్యనున్న అకరణీయ సంఖ్యలను కనుక్కోవడం అనేది దీని సగటు పద్ధతిలో మనం చేయొచ్చు. దీనికి ఉదాహరణగా మనకి మన టెక్స్ట్ బుక్లో ఒక క్వశ్చన్ ఇచ్చారు, ఆ క్వశ్చన్ చేద్దాం. ఇప్పుడు మనం 4వ పేజీలో ఉదాహరణ 3వ లెక్క ఉంది చూడండి. 3 మరియు 4ల మధ్య 2 అకరణీయ సంఖ్యలను సగటు పద్ధతిలో కనుక్కోండి. అందుకని ఏం చేయాలి, వెంటనే మనం మొదటి సంఖ్యని A అనుకోండి, A = 3, P = 4 అనుకున్నాము. మొదటి సంఖ్యని A అనుకోండి, రెండవ సంఖ్యని P అనుకోండి. ఇప్పుడు సగటు పద్ధతిలో కనుక్కోవాలి. 3, 4ల మధ్య ఉన్న అకరణీయ సంఖ్య, ఉన్న ఒక అకరణీయ సంఖ్య. = ఏం చెప్పాను, 2 కలిపి సగం చేయాలి. అంటే A + B/2 అంటే 3 + 4/2 అంటే 7/2. అంటే 3కి 4కి మధ్యలో 7/2 అంటే 3.5. 7ని సగం చేయండి, 3.5. 3కి 4కి మధ్యలో 3.5 కదా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని మనం ఏం రాస్తామంటే 3 < 7/2 < 4. అంటే 3కి 4కి మధ్యలో 7/2 ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒకటి వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఒక సంఖ్య వచ్చింది, ఇంకోటి కావాలి, 2 కావాలంటున్నాడు. అప్పుడు ఈ రెండింటి మధ్యలో కానీ ఈ రెండింటి మధ్యలో కానీ మీరు ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఏం చేద్దాం, ఈ రెండింటి మధ్యలో తీసుకుందాం. ఇది మీ ఇష్టం, ఏ రెండైనా తీసుకోవచ్చు. 3 అడిగాడు అనుకోండి, ఈ రెండింటి మధ్యలో ఒకటి, ఈ రెండింటి మధ్యలో ఒకటి తీసుకుంటాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ రెండింటి మధ్యలో తీసుకున్నాను.
అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాను, a = 3, b = 7/2 అనుకున్నాము. ఏ రెండింటి మధ్యలో తీసుకుంటున్నారో వాటిని ఏబీలు అనుకోండి. ఇప్పుడు రాయండి మళ్ళీ 3 7/2ల మధ్య ఉన్న ఒక అకరణీయ సంఖ్య. ఏం చేయాలి, 3 + 7/2/2 ఈ రెండు కలిపి సగం చేయాలి. మరి మన భిన్నాలని సగం చేసాం చిన్నప్పుడు, మనం అదే క్వశ్చన్ చేద్దాం. అప్పుడు ఏం చేస్తారు, కాసా కట్టే పద్ధతినే చేయండి, లేదా 3/1 7/2/2 దీన్ని కూడా భిన్న రూపం చేసేసుకోండి. 3ని భిన్న రూపం చేసుకోండి. మీకు కాసా పద్ధతి చెప్పాను లేదా క్రాస్ పద్ధతి చెప్పాను. క్రాస్ పద్ధతి చేసేయండి. 3 × 2 ఈ లవాన్ని హారంతో గుణకారించండి. 3 × 2 6 ప్లస్ వేసుకోండి. ప్లస్ ఉంటే ఏ సింబల్ ఉంటే అది 7 × 1 7 ఇలా క్రాస్ అనమాట. 3 × 2 7 × 1 7 × 1 7 బై 1 2 2 2 హోల్ బై మళ్ళీ 2 అంటే ఇక్కడ ఏమైంది 6 + 7 13 13/2 × 2 హారం మళ్ళీ హారంలోకి వచ్చేసింది 4 అంటే 13/4 అంటే ఈ రెండింటి మధ్యన మళ్ళీ 13/4 ఉంది. అంటే మొత్తం మీద 3కి 4కి మధ్యలో ఏమొచ్చి 13/4 ఒకటి 7/2 ఒకటి. దేర్ఫోర్ అంటే ఈ రెండింటికి మధ్యలో 13/4 ఉంది. ఏమని రాయాలి, 3 < 13/4 < 7/2 ఇది కూడా ఒక బాక్స్ కొట్టండి. ఇప్పుడు మొత్తం మీద 3 4ల మధ్య ఉన్న 2 అకరణీయ సంఖ్యలు ఏంటంటే ఒకటేమో 7/2 ఇంకోటి 13/4. అయితే ఇది ముందు రాసి ఇది వెనకాల రాయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం దీంతో మనకి మొదటి 5 క్వశ్చన్స్ ఈ సెకండ్ వీడియోలో చెప్పుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్స్ మళ్ళీ థర్డ్ వీడియోలో చూద్దరు, కానీ ఇవి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.